కొత్త జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు సుధాకర్ రావు గారు, రమేష్ గారు, వడ్ల నందు గారు, మిత్ర పరమేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మొన్ననే పార్లమెంట్ గతమైంది, మళ్ళీ బడ్జెట్ సెషన్ రాబోతున్నది. ఎన్నో మంచి పథకాలు, మంచి బిల్లు పాస్ అయినాయి. అందులో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ. కొత్త ఉపాధి హామీ బిల్లు పాస్ అయింది. దాంతో దేశానికి ఎంతో లాభం. కొత్త ఉపాధి హామీ బిల్లు ప్రత్యేకంగా ఏంటంటే, ఇది ఉపాధి హామీ అనేది ఎక్కడ బ్రిటిష్ రామాల నుంచి ఉండే. ఎక్కడ బ్రిటిష్ రామాల ఇండియన్ ఫ్యామిన్ కోడ్ అని 1800 ఆ జమానాలు ఉండే. అదే కాదు, స్కేర్సిటీ రిలీఫ్ అని ఉండే బ్రిటిష్ జమానాలో. ఏదో బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చేది. కరువు కాలంలో కరువు కారణం వల్లే వాళ్ళ బిచ్చం ఇచ్చేది వాళ్ళే, అట్లుండేది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత కూడా ఒక ప్రథమ హక్కు అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రైట్ టు వర్క్. ఉపాధి కూడా అదొక ప్రథమ హక్కు అని చెప్పిండ్రు. దాని తర్వాత రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అని 1960 వచ్చింది. దాని తర్వాత క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ 71 వచ్చింది. దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర అటువంటి రాష్ట్రాలు 77 మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది. దాని తర్వాత 80 ఇది కొత్తది కాదు, ఉపాధి హామీ వెంకటసంది బ్రిటిష్ సమానానికి నష్టం ఉన్నది. 80 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత 89 జవహర్ రోజ్గార్ యోజన, అంటే జవహర్లాల్ నెహ్రూ పేరు అనుకుంటా, రోజ్గార్ యోజన అని, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని 93. దాని తర్వాత 2001 సంపూర్ణ గ్రామీణ్ యోజన వచ్చింది. దాని తర్వాత నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్, అంటే ఉపాధి కొరకు ఆహారం ఇచ్చే ప్రోగ్రామ్, అది నడిచింది. దాని తర్వాత మన్రేగా అని, మళ్ళా ఉపాధి హామీ, మొన్నటి వరకు జరిగిన ఉపాధి హామీ అమలైన ఉండే. ఇప్పుడు దాన్ని తీసేసి కొత్త ఉపాధి హామీ ప్రోగ్రామ్. మీరు అందరికి తెలుసు, పాత ఉపాధి హామీ మన్రేగా అనేది మహాత్మా గాంధీ పేరు పెట్టిండు. అయితే ఆ మన్రేగా ప్రోగ్రామ్ కింద 2006 వచ్చింది. అప్పుడు ఎంతుండే ఉపాధి హామీ అంటే 60 రూపాయలు ఉంది. అంటే ఉపాధి లేని వాళ్ళు కూలిపోతే ఆడ ఫీల్డ్ ఆఫీసర్ ఉండి అటెండెన్స్ చేసినట్టు చేస్తారు. ఉపాధికి ఎంతో పోతారు, గడపాలు కొడవలతోటి, గడపాలతోటి రంధ్రం తవ్వినట్టు చేస్తారు. కొడవలతోటి 2 పూసలు గడిపిస్తారు. వారికి 60 రూపాయలు వస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కు 20 రూపాయలు ఇస్తే అటెండెన్స్ వేసి వీళ్ళు 40 రూపాయలు, అంటే 20 రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ లంచం అన్నట్టు. అది ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది. ఆ 40 రూపాయలతో సరిపోతుందా? సరిపోదు. ఆ 20 రూపాయలు లంచం ఇస్తేనే ఆ 40 రూపాయలు వస్తున్నాయి. దీంతో పెద్ద లాభం కాదు. ఇది ఏదో పైసలు ఇస్తే ఇన్ని ఓట్లు వస్తాయని, కానీ దేశానికి, రాష్ట్రానికి, పేద ప్రజలకు కూడా లాభం కాదు. తర్వాత 2014 మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని పెంచి ఏం చేసిందంటే, దీంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసింది. అంటే గడపాల కొడవలతో పోతే ఏం లాభం, ఏం వస్తుంది, ఎవరికి లాభము. దీంతో ఏమైనా కడితే లాభం, ఓ రోడ్ వేసినా లేకపోతే ఒక బిల్డింగ్ కట్టినా. కానీ బిల్డింగ్, రోడ్ కట్టేందుకు మెటీరియల్ కావాలి, సిమెంట్, కంకర, ఇవన్నీ కావాలి. అయితే ఈ సిమెంట్, కంకర, ఉష్కే కొట్టేందుకు ఈ మెటీరియల్ కాంపోనెంట్ 25% మోడీ పని. దాంతో చాలా లాభమైన కుటుంబాలు వచ్చింది. దాంతో నేనే వికారాబాద్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో నేను 200 సీసీ రోడ్లు వేసిన. ఎట్లా నా దగ్గర 5 కోట్లే ఉండే. ఎట్లా ఉపాధి హామీ కలుపుకొని నేనింత, నా ఎంపీ ల్యాడ్స్ ఇంత, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కలుపుకొని, ఉపాధి హామీ కలుపుకొని ఇంత అయింది. దీంతో లాభం అయిందా? అయింది. ఆ 2 గడి కోసం వస్తే ఎంత లాభం అయింది? ఎవరికి లాభం కాదు. అయితే ఉపాధి హామీ సవరణ చేసిండు మోడీ. పాత కాంగ్రెస్ పార్టీ సవరణ చేసినప్పుడు లాభం. కానీ దీన్ని సవరణ చేస్తే ఇంతో అంతా మేలైంది. కానీ
అది మొత్తానికి లాభం అయితే లేదు. ఎందుకంటే దాదాపు 89 వేల కోట్లు మన కేంద్రం ఖర్చు పెడుతుంది. దాంతో ఎంతో మేలు కావాలి కానీ అంత మేలు అయితే లేదు, కొంచెం అవుతున్నది ఈ మోడీ గారి సవరణతో 2014-15 చేసిన సవరణ. కానీ సవరణ చేస్తే మొత్తము మేలు చేయరాదు, దీనికి కొత్త చట్టం తెస్తే మేలైతుంది. దాని పేరు మారవలేదు, అది కాదు కొత్త చట్టం తెచ్చింది. ఆ కొత్త చట్టము వికసిత్ భారత్ గ్రామీణ జీరాంజీ అనే పథకం పేరుతో తీసుకొచ్చింది. దీంట్లో నిజమైన లాభం అవుతుంది, నిజమైన అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే దీంట్లో మొట్టమొదలు ఉపాధి హామీ పెంచిండు. 100 రోజుల నుంచి 125 రోజులు పెంచిండు. అదే కాక ఉపాధి హామీ పెంచాలి అంటే పేదరికం ఉన్నా ఉపాధి లేకున్నా అది మొత్తము కేంద్ర బాధ్యత కదా, రాష్ట్రాలు కూడా తీసుకోవాలి కేంద్ర బాధ్యత. అయితే ఉపాధి హామీ పెంచుతాము, మీరు 40% ఇవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తుంది. ఉదాహరణంగా ఇంతకుముందు కూడా కొంచెం ఇచ్చేది, 10% వరకు ఇచ్చేది. ఉదాహరణంగా 90% కేంద్రం ఇచ్చేది, 10% రాష్ట్రం ఇచ్చేది. అంటే ఉదాహరణంగా తెలంగాణకు 10,000 కోట్లు ఉపాధి హామీ ఇచ్చింది అనుకో. అయితే 1,100 కోట్లు రాష్ట్రం ఇవ్వాలి. అంటే అది 10%, ఇది 90%. ఇప్పుడు దాన్ని 40% పెంచింది. అంటే 40% అంటే ఇది కాదేంటంటే 10,000లో నేను 6,000 ఇస్తాను, మీరు నా 4,000 ఇవ్వాలి అంటలేదు మోడీ. మేము ఇచ్చే 10,000 మేమే ఇస్తాం, అంటే పైసా తక్కువ చేయము, కానీ మీరు ఇచ్చేది ఎక్కువ చేయండి. మేము 10,000 ఇస్తే మీరు 6,600 ఇవ్వండి, అప్పుడు మీరు 40% అవుతుంది, మాది 10,000 కోట్లు 60% అవుతుంది. ఇది లాభమా? చాలా లాభమా. దీంతో 25 రోజులు పెంచిండ్రు. దీంతో ఉపాధి హామీ పెంచే అవకాశం ఉంది. దీంతో మెటీరియల్ కాంపోనెంట్ పెంచే అవకాశం ఉంది. ఈరోజు మొన్న నేను పోయిన సంవత్సరం రోడ్లు వేస్తే ఈసారి స్కూల్ బిల్డింగ్లే కట్టవచ్చు, క్లాస్ రూమ్లే కట్టవచ్చు. దీంతో గ్రామానికి లాభం అవుతుంది. ఇదే కాక పాత దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆ అటెండెన్స్ అక్కడ వాడకపోతున్నాం, అన్ని స్కామ్లు జరిగినాయి, ఎన్నో స్కామ్లు జరిగినాయి. ఒరిస్సాలంట కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళు గడపాల పట్టుకొని తవ్విందంట, గడి కోసిందంట. అన్ని నకిలీ క్యాండిడేట్లను పెట్టి వాళ్లకు పైసలు వాళ్ళ పేరు మీద దోసుకున్నారు. కొందరేమో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా పెట్టిండ్రు, పెట్టి పైసలు ఎత్తుకుపోయిండ్రు. ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో 10,000 కోట్ల స్కామ్ అయింది, వెస్ట్ బెంగాల్లో స్కామ్ అయింది. బీహార్లోనైతే 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ మొట్టమొదటి అమలు చేసినప్పుడు దాదాపు 5,977 కోట్ల స్కామ్ అయింది. ఇవి కోట్ల కేసెస్ కూడా అవుతున్నాయి, కొంతమంది చేరుకోలేదు. ఇప్పుడు కూడా ఇంతో అంతో స్కామ్లు జరుగుతున్నాయి, కొంచెం తక్కువైనా కానీ స్కామ్లు జరుగుతున్నాయి. అందుకే స్కామ్లు జరగకుండా ఇది బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టి స్కామ్లు జరగకుండా చేసింది మోడీ గారు. ఇంకోటి ఏం చేసిందంటే, ఇది ఎక్కడనో ఎవడో ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకుంటే కలెక్టరో ఎవరో నిర్ణయం చేసే బదులు గ్రామస్తులు నిర్ణయం చేస్తారు. మా గ్రామానికి రోడ్డు వస్తుందైనా మా అంగన్వాడీ స్కూల్కి ఉంది, బాత్రూమ్ కావాలి, మా అంగన్వాడీ సెంటర్ ఉంది, బాత్రూమ్ కావాలి, మా ప్రైమరీ స్కూల్ ఉంది, దానికి ఒక క్లాస్ రూమ్ కావాలి. అయితే గ్రామస్తులు సర్పంచ్ల చేతుల అధికారం ఉంటుంది. అది నిజమైన గాంధీ గారు ఆశించిన గ్రామ పంచాయతీ అంటే గది. అంటే గ్రామస్తుల చేతుల, గ్రామ పంచాయతీ చేతుల, సర్పంచ్ చేతుల అధికారం ఉండాలి. వీళ్ళేమో గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీను నాశనం చేసింది. ఓ సామెత ఉన్నది కదా, రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా.
పేరేమో గాంధీది, నాశనం చేసేదని గాంధీ ఆశించిన గ్రామ పంచాయతీ. ఇది దీంతో అదే కాక రైతులకు నష్టమవుతుంది. ఎందుకంటే రైతు కూలి అవసరం ఉన్నప్పుడు ఉపాధి ఏమంటే కూలి లేనప్పుడు పెట్టాలి, ఉన్నప్పుడు పెడితే వ్యవసాయానికి రైతులకు నష్టమవుతుంది. అయితే ఇది కూడా చెప్పింది ఏంటంటే ఉపాధి లేనప్పుడే పెట్టాలి, పెంచండి కానీ ఉపాధి లేనప్పుడే పెట్టాలి. అయితే ఇది ఎంతో లాభం, గ్రామ పంచాయతీ ఖుషి ఉంటాయి, రైతులు ఖుషి ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి ఉపాధి లేని వాళ్ళు కూడా ఇంత పెరుగుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటున్నదండి. ఎందుకు నాకైతే అర్థమవుతుంది, ఇది రాజకీయం అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏమర్థమైందంటే మీ అందరు తెలుసు, బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఒకప్పుడు నగరాలల్లా బలంగా ఉండేది, గ్రామీణ ప్రాంతాలకు బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎన్నో చాలా గ్రామీణ ప్రాంతం, బీహార్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలంగా ఉన్నది. కానీ కొన్ని చాలా అంత బలంగా లేదు గ్రామీణ ప్రాంతంలో. మిగిలిట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు సావు బతుకు పోరాటం ఈ జీరాంజీ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. అందుకే వాళ్ళది లాస్ట్ డెస్పరేట్ ఫైట్ అన్నమాట. ఎట్టి పరిస్థితి సక్సెస్ కాదు, సక్సెస్ అయితే మేము ఖతమైపోతాం. అందుకే వాళ్ళంటే 10వ తారీఖు నుంచి పెద్ద ధర్నా పెడతారంట. అరే గాంధీజీ పేరు తీసేసారు, అరే గాంధీజీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీ దోసుకున్నది, నాశనం చేసింది మీరు. మేము గాంధీ ఆశయాలు నెరవేరుస్తున్నాం. అదే కాదు, పేరు మార్చుకోవాలి మీరయ్యా. ఎన్ని మీ పేర్లు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరంట, జవహర్ ఇదంతా, ఇందిరమ్మ పథకాలంట, ఇందిరా గాంధీ అంట, సోనియా గాంధీ అంట, రాహుల్ గాంధీ అంట, ప్రియాంక గాంధీ అంట. ఆమె గాంధీ పేరు ఎట్లా? ఆమె అత్తగారి పేరు వడ్రా కదా. అయితే గాంధీ 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 అని గందుకు పెట్టుకుంటున్నారు, గాంధీ మీద అభిమానంతో కాదు. అయితే గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కు ఉన్నది? 600 పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కు ఉన్నది? ఎందుకు పోరాడుతుండ్రు? ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అంటే 100 రోజులను 125 రోజులు చేయొద్దా? ఉపాధి హామీ పెంచొద్దా? ఎందుకు మీరు కొట్లాడేది? రాష్ట్రాలు తింటే ఇంత వాళ్ళ వాటా ఇవ్వద్దా? ఎందుకు పోరాటం? అరే రాష్ట్రాలను నాశనం చేస్తుండ్రు, ఫెడరల్ సిస్టమ్ పోతుంది, అరే రాష్ట్రాలకు నష్టమవుతుంది. అరే మీకున్న రాష్ట్రాలు 2.5 రాష్ట్రాలు, ఈ కర్ణాటక ఆంధ్ర, అక్కడ ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉన్నది, మాకున్నాయి. రాష్ట్రాలకు నష్టమైతే బీజేపీ రాష్ట్రాలకు నష్టమవుతుంది. మావే ఉన్నాయి, మా 19 ఉన్నాయి, మీకు 2.5 ఉన్నాయి. 2 పెద్ద రాష్ట్రాలు, ఒక బుడ్డ రాష్ట్రం హర్యానా, ఇక్కడ మన హిమాచల్ ఏదో ఉన్నది. అయితే అది కాదు. ఎందుకు అంటే నకిలీ ఫేక్ కార్డ్స్, జాబ్ కార్డ్స్ తీయొద్దా? అట్లే ఉండాలా? దాని కొరకు పోరాడుతుండ్రా? లేకుంటే బయోమెట్రిక్ పెట్టొద్దని కొట్లాడుతుండ్రా? లేకుంటే స్కామ్లు ఆడ 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్లు అయినాయి కదా ఉపాధి హామీ పేరు మీద, అవి కొనసాగాలని కొట్లాడుతుండ్రా? లేకుంటే గ్రామ పంచాయత్ సర్పంచ్కు అధికారం ఉండొద్దని కొట్లాడుతున్నా? ఇది వస్తే ఆయనకు అధికారం వస్తుంది. మా ఊర్లో ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తోటి ఇది చేయండి, ఆ అధికారం ఉండొద్దా? లేకుంటే గ్రామస్తుల అభిప్రాయం గౌరవించొద్దా? ఎందుకు మీ కొట్లాటేంది? కానీ తప్పనిసరిగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఉపాధి హామీ అనేది ప్రజలకు అందరికీ కూడా మంచిది, రాష్ట్రానికి మంచిది, గ్రామాలకు మంచిది. ఇంకా మీ నుంచి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తలేరు. అరే మీరు ఇచ్చే వాటి ఏంటయ్యా?
మీరు ఇచ్చేవాటి ఇవ్వండి, మీ దగ్గర లేవు పైసలు, అయితే మీరు ఇచ్చేవాటి ఇవ్వండి, మేము ఇచ్చేవాటి మేము ఇస్తాము. గుడ్డు పెట్టుకొని తిరిగి వాస్తవంగా ఈరోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళు అన్నారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని, ఇప్పటి వరకు 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. కానీ మీరు లెక్క చేయండి, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా 1,03,000 కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి. మోడీ గారు వచ్చినాక 4 మోటార్ సైకిల్ ఉన్న గ్రామాల్లో ఇప్పుడు 400 మోటార్ సైకిల్ ఉన్నాయి. కార్లు లేని గ్రామాలలో కార్లు వచ్చినాయి. టీవీలు ఫ్రిడ్జ్లు లేని ఇళ్ళల్లో టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కొని వాషింగ్ మిషన్లు కూడా. కానీ చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రజలకు ఏమి ఇస్తాడు, ఇచ్చిందంతా కూడా 1,03,000 రూపాయలు ప్రతి కుటుంబానికి. 71,000 కొనుగోలు కొరకు, ఏది వరి కొనుగోలు వేస్తారు. దాదాపు 20,000 కోట్లు దాదాపు ఇది మన యూరియా సబ్సిడీ. అదే కాక 6,000 రూపాయలు ఇస్తుండ్రు రైతుకు, అది ఇప్పుడు 10,000 చేస్తున్నారు. ఇవే కాక ట్రాక్టర్ సబ్సిడీ, ఇవన్నీ సబ్సిడీలు యాడ్ చేస్తే ఇంకో 4,000-5,000 కోట్లు. ఇవన్నీ లెక్క చేస్తే ప్రతి ఏడాది ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి 2 లక్షలు ఇస్తారని 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. అదే కాక ఇది అయితే మీ అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు, గ్రామానికి కొరకు లైట్ బుగ్గల నుంచి, రోడ్ల నుంచి, శ్మశాన వాటిక వరకు అన్ని కేంద్రం నుంచి వస్తుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఫైనాన్స్ కమిషన్ కింద పైసలు పంపిస్తే పాత ప్రభుత్వము కేసీఆర్ గారు కాళేశ్వరంలో కుమ్మరించింది. నువ్వు ఇట్లా కుమ్మరిస్తావు, కాళేశ్వరం కుమ్మరిస్తావు బిడ్డ అని డైరెక్ట్ వీళ్ళకు బ్యాంక్ అకౌంట్లో చేసుడు మొదలెట్టు మోడీ గారు. అరే మోడీ గారు మీరు ఇట్లా చేస్తావు బిడ్డ అని ఈయనేం చేసిండు, ఆ సర్పంచ్లకి ఇంత తాళం చేయి కేసీఆర్ ఎత్తుకుపోయింది. మాకు గ్రామ పంచాయత్ సర్పంచ్లకు అధికారం ఇవ్వాలి, వాళ్ళ చేతిలో పైసలు పెట్టాలి, వాళ్ళకి తెలుసు గ్రామానికి ఏది మంచో ఏది చేయాలి. ఇది వాస్తవం. మీ ద్వారా మేము అందరు ప్రజలకు కూడా తెలుపదలుచుకున్నాము. అందుకే మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతకి జై. నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ టైప్స్ ఇస్తారు. ఆ బీజేపీ ఎంపీలు అందరూ ఢిల్లీకి పంపించేసి పార్లమెంట్ సెషన్ అయ్యేటప్పుడు పెడతాడు. ఏ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పెట్టాలి, సర్పంచ్ ఎలక్షన్ కూడా పార్లమెంట్. బీజేపీలో 8 మంది పార్లమెంటేరియన్స్ ఉంది కదా లోక్సభ, వాళ్ళకు అంతే ఉన్నారు. అయితే దాని మీద మొత్తం వికారాబాద్ పార్టీ మీటింగ్ అయింది, మంచిగా మీటింగ్ జరిగింది. అండ్ అందరు కలిసి ఇప్పుడు మేము పెద్దలు ప్రహ్లాదరావు గారు, మా ఇన్ఛార్జ్ సుధాకర్ రావు గారు 2-3 రోజులలోనే జిల్లా మున్సిపాలిటీ కన్వీనర్ నిర్ణయం తీసుకుంటారు. అండ్ తప్పనిసరిగా నాకైతే మేము గట్టిగా పనిచేసి మంచిగా పనిచేస్తే కనీసమైన 2 చైర్మన్లు గెలిచే అవకాశం మాకున్నది. అండ్ తప్పనిసరిగా 30 క్యాండిడేట్లను మేము నిలబడతాం. ప్రతి దాంట్లో ప్రతి తాండూరు, వికారాబాద్ మరిగిన క్యాండిడేట్ నిలబడతాం. అందరూ కలిసి పనిచేస్తామని నాకు చాలా సంతోషం. మంచిగా మీటింగ్ జరిగింది. ఈ వార్డులకు ఓటు ఆ వార్డులో ఉన్నది, ఆ వార్డులకి ఇక్కడ ఉన్నది. కొంతమంది ఊరోళ్ళకు ఇక్కడ కార్డ్స్ వచ్చినాయి. కొంతమంది అంటారు మైనార్టీస్కు కొంచెం ఓట్లు సడన్లీ పెరిగినాయి. కొన్ని జాగా మైనార్టీస్ జనాభా 100% పెరిగింది. అంటే 300 మైనార్టీస్ దగ్గర 600 మైనార్టీస్ అనేది ఎట్లయితుంది అంటే సడన్లీ 10 ఏళ్ళలో ఎంతమంది పుట్టిండ్రు, ఎంతమంది 18 ఏళ్ళు దాటిండ్రు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చినాం, ఇది చూడాలి. ఇంకోటి ఏంటంటే మా క్యాండిడేట్లకు నేను చెప్తున్నాం ఏంటంటే
మీ ఏజెంట్లను గట్టిగా పెట్టు. ఎందుకంటే నకిలీ ఓట్లు యాడ్ చేయవచ్చు, కానీ ఓటు వేసినప్పుడు పట్టుకునేటోళ్ళు ఏజెంట్లు. ఎందుకంటే ఓ 100 ఓట్లు యాడ్ చేసి 100 ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేయరు, వాళ్ళు ఎవడో వేస్తాడు. అందుకే ఇది సాధారణంగా సర్పంచ్ ఎలక్షన్లు కావు, ఇది మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఎందుకంటే టూర్లలో వేస్తే ఇమీడియట్లీ పట్టుబడతాం. అర్బన్ ఏరియాస్ వేస్తే దొంగ ఓట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే మీరు కేర్ఫుల్గా ఉండాలి, అది కూడా మేము ప్లాన్